ఈ భయాలు ఎందుకు వచ్చాయంటే రాకూడని వాడు ఒకడొచ్చాడు గనక. ఎవడాడు? అజయ్. అజయ్య? అవును, వాడే ఇప్పుడు నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అసలు ఓడెవడు? ఏం చేయను, నా కర్మ. ఫ్రెండ్స్ తో సరదాగా ఒక పార్టీలో ఉన్నప్పుడు వాడొచ్చి కలిశాడు. మాట కలిశాయి. వాడు నన్ను ఇష్టపడ్డాడు. అప్పటికి నేను ఒంటరిగా ఉన్నా. వాడు నన్ను ఇష్టపడుతున్నాడంటే తెలియకుండానే సరే అన్నాను. నిజానికి గోవిందు కనపడకుండా ఉండుంటే మేబీ నేను వాడిని పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో. కానీ ఆ తర్వాత గోవింద్ కనపడినా నేను అజయ్తో కాపురం చేసుంటానని గ్యారంటీ లేదు. ఎందుకంటే నాకు గోవింద్ అంటే అంత ఇష్టం. కానీ వాడిప్పుడు ఇడికొచ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, నువ్వు వచ్చాయి అంటున్నాడు. అజయ్ అనేవాడు మంచోడేనా? వాడి మంచితనంతో నేనేం చేసుకోను మామా, నాలుక గీసుకోనా? వాడిది మంచితనం కాదు, పిచ్చితనం. పిచ్చి నా కొడుకు అతి ప్రేమతో నన్ను చంపేస్తుంటాడు. వాడిని భరించడం నా వల్ల కాదు. నాకు కావాల్సింది గోవింద్ మామా. ఇప్పుడు వాడేమంటున్నాడు? వాడి పెళ్లి జరగనివ్వడంట. వెళ్ళిపోరా అంటే నేను ఇక్కడే కాసు కూర్చుంటా అంటున్నాడు కుక్కలాగా. ఇప్పుడేం చేద్దాం మరి? వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు అడ్డు కాకూడదు, ఈ పెళ్లికి అడ్డు కాకూడదు. మనుషుల్ని పెట్టి లేపేయమంటావా? అయ్యో వద్దు మామా, అట్లాంటి పనులు చేయకు. వాడు చాలా మంచోడు. వాడిని చంపేయడం లాంటి పనులు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడి బ్రతుకు వాడిని బ్రతకని, నా బ్రతుకు నన్ను బ్రతకని. వాడు అడ్డుపడకూడదు అంతే. మరి ఇంకేం చేద్దామమ్మా? ఈ పెళ్లి అయ్యేంత వరకు వాడు కంట కనపడకూడదు. తీసుకెళ్లి ఎక్కడైనా దాచేసేయ్. అంటే కిడ్నాప్ చేయమంటున్నావు అంతే కదా? అంతే. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి కంట పడకూడదు. పెళ్లి మండపానికి రాకూడదు. వాడిని ఎలాగోలా మాయం చేసేయాలి. పెళ్లైన తర్వాత వాడు చేయగలిగింది ఏమీ లేదు. సరే, ఏర్పాటు చేస్తా. ఎప్పుడు ఎలా అనేది నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను ఫాలో అయిపోతా. సరే మామ, నేను సమయం చూసి చెప్తాను, నువ్వు మనుషుల్ని రెడీ చేసుకో. అట్టగేనమ్మా. రేయ్, యాడుండర్రా? పూరి, తొందరగా వెయిటింగ్. వస్తున్నా. పూరి, 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 ఏమైంది పూరి? దెబ్బ తగిలిందా? ఏం తగలేదు గీత. ఉండవే, సిగ్నల్ లేదు, పైకి వస్తున్నా. ఏంటిది? 4 రోజుల క్రితం మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఎవరికి ఏమి చెప్పొద్దు. పెద్దవాళ్ళని అడిగితే మన పెళ్లి చేయరు. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. నిన్ను ఎట్టకట్ట నేను సాక్కుంటా. ఏంటి? ఏమంటున్నావు నువ్వు? మనిద్దరం లేచిపోదాం. ఎక్కడికైనా దూరంగా పారిపోయి సంతోషంగా బతుకుదాం. నేను నీతో పారిపోయి వచ్చేస్తే మా అమ్మ నాన్న బతుకుతారనుకుంటున్నావా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వంటే ప్రాణం పూరి. మా అమ్మ అప్ప అంటే కూడా ప్రాణమే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి.
వద్దని ఎంత చెప్పినా వినలేదు. నా మెళ్ళ పసుపు తాడు కట్టేశాడు. నేను వద్దని చెప్తూనే ఉన్నాను గీత. నా తప్పేం లేదు గీత, ప్లీజ్. ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు? ఆ నిమిషమే ఎందుకు చెప్పలేదు? ఇంటికి వచ్చాక చెప్పేద్దామని అనుకున్నాను, కానీ ఏ విషయం అమ్మ అప్పకి తెలిస్తే వాళ్ళు బతకరన్న ఆలోచనతో అందుకే నేను అంత ధైర్యం చేయలేకపోయాను. నీతో చెప్దామనుకున్నాను. నువ్వు అప్పటికే గోవింద్తో నీ పెళ్లి తాలూకు బాధలో ఉన్నావు. నీకు గోవింద్ దక్కుతాడో దక్కడో అని నువ్వున్న బాధలో ఈ విషయాన్ని నీకు నేను ఎలా చెప్పను గీత? నిన్ను నేను ఇంకా ఎలా బాధ పెట్టను? ఎప్పుడు ఇంటి గురించి మా జీవితాల గురించి ఆలోచించి నిన్ను నువ్వు పట్టించుకోవడం ఎప్పుడో మానేసావు. నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తుంది ఏదైనా ఒకటి ఉంది అంటే అది గోవింద్ గురించే. నీకు నచ్చిన మనిషి అయినా నీకు దక్కే అవకాశం గురించి నువ్వు ఆలోచించుకోవడానికి నేను అడ్డంకి ఉండకు. ఏం చేసినా మీకోసమేనే. అది మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయడం? ఇంట్లో అమ్మా నాన్న నీకు ఒక అబ్బాయిని చూసి నిశ్చితార్థం చేయబోతున్నారన్నప్పుడు ఆ రోజైనా చెప్పొచ్చు కదా. పెళ్లి చూపులకి వచ్చిన రోజైనా చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? అప్పుడు కూడా నీతో చెప్పాలని వచ్చిన కుర్రోడు మంచోడు, మంచి కుటుంబం, మంచి సంబంధం. న్యాయంగా అయితే దానికి కాదనడానికి లేదు. కానీ అది నా మనసుకు నచ్చింది కాదు కదా. నేను అప్పటికే ఇంకొకరి భార్యని కదా. ఎలా సరే అని చెప్పగలను? ఆ అమ్మ నా తరపున సరే అని చెప్పేసింది. ఆ రోజు బాలాజీ ముర్క చాటున మన ఇంటికి వచ్చాడు. తన కళ్ళ ముందు నాకు ఇంకొకరితో నిశ్చితార్థం చేసేశారు. ఇదంతా నా గుండెల్లో మోస్తూ రోజు ఏడుస్తూనే ఉన్నాను గీత, ఏడుస్తూనే ఉన్నాను.
అమ్మాయి మనుషులు రెడీ. అంత సరిగ్గా చేస్తారు కదా? ఈళ్ళ పనే అది. ఇది తప్ప ఏదీ సరిగ్గా చేయరు. హలో గౌతమి, నువ్వు తప్పకుండా నాకు ఫోన్ చేస్తావు, నీ మనసుని మార్చుకుంటావు, నన్ను అర్థం చేసుకుంటావు అని బలంగా నమ్ముతూ నీకోసమే, నీ పిలుపు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నీతో మాట్లాడాలి. చెప్పు గౌతమి, నీ గదికొచ్చి మాట్లాడినా? నో నో నో, నా గదికి రావద్దు. మరి ఇంటి వెనకాలన్న పెరట్లోకి వచ్చి వెయిట్ చేయి, నేను అక్కడికి వచ్చి కలుస్తాను. తప్పకుండా వస్తాను, కానీ అక్కడికి వచ్చి నన్ను మళ్ళీ వెళ్ళిపోమని చెప్పావు కదా, అన్నీ మానేస్తావు కదా, నాతో వచ్చేస్తావు కదా? సరే అలాగే. నిజంగా? నేను వస్తున్నాను కదా, వచ్చి మాట్లాడతాను. అన్ని వివరంగా డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. లేదు గౌతమి, నువ్వన్నీ వివరంగా మాట్లాడదామన్నావంటే మళ్ళీ నువ్వేదో చెప్పబోతున్నట్టు లెక్క. ప్లీజ్ గౌతమి. అబ్బా చెప్తున్నాను కదా, నేనొచ్చి మాట్లాడతాను, నువ్వు అక్కడికి రా, చెప్తాను. సరే గౌతమి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు అతను అక్కడికి వస్తాడు. జాగ్రత్తగా అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఎవరికంట పడని ప్లేస్ లో దాచిపెట్టేసేయాలి. కాపలా ఉంచండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. నువ్వు పదే పదే చెప్పక్కర్లేదమ్మా. వీళ్ళు చూసి రమ్మంటే కాల్చి వస్తారు, ప్రాబ్లమే లేదు. మరే తేడా జరగకూడదు. తీసుకెళ్లి అతన్ని దాచిపెట్టండి, అంతకంటే ఇంకేం చేయొద్దు. అట్టనే. ఏయ్ పదండ్రా. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ విషయం వెంటనే ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, చెప్తే ఏం జరుగుతుంది, అసలు ఏమీ అర్థం కావడం లేదు. వద్దు, దయచేసి ఇప్పుడు ఎవరితోనో చెప్పొద్దు. ఇప్పుడు అమ్మతో చెప్తే అసలు ఏం చేస్తుందో నాకు చాలా భయంగా ఉంది. చెప్పకుండా ఎన్నాళ్ళు దాచుతావు? నువ్వు అసలు జరిగిన రోజే ఈ విషయం నాకు చెప్పుంటే ఈ పెళ్లి పనులు మొదలయ్యే ముందు ఏదో ఒకటి ఆలోచించి ఉండొచ్చు. ఇప్పుడు నా తల తిరుగుతుంది. ఇంకా చెప్పకుండా దాస్తే సమస్య పెద్దదైపోతుంది తప్ప సమస్య పోదు. ఎలాగో అలా ఈ విషయం అమ్మకి చెప్పాలి. వద్దు, అమ్మకి ఇప్పుడు చెప్పొద్దు, నాకు భయంగా ఉంది. ప్లీజ్ గీత, వద్దు ప్లీజ్. చెప్పకుండా ఇంకేం చేయను. ఏం చేయాలో నాకు తెలీదు, కానీ ఎప్పుడు అమ్మకి చెప్తే అమ్మేమవుతుందో నాన్నేమవుతారో నాకు చాలా భయంగా ఉంది. అసలు నాకు బతకాలని లేదు. ఇదంతా నా వల్లే. పూరి, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఇది పూర్తిగా బాలాజీ చేసిన తప్పు, నీ తప్పు కాదు. అసలు బాలాజీ మీద నాకు వస్తున్న కోపానికి ఏం చెయ్యాలి నేను? గీదా ఉన్నారా? అమ్మా. ఏమైందే? ఎందుకని మొహాలు అలా పెట్టుకున్నారు? ఏడ్చిందా ఇది? లేదమ్మా, నేనెందుకు ఏడుస్తాను? మోహన్ చూస్తేనే తెలుస్తోంది. ఏమైంది? అమ్మా అది చెప్పే, ఏమైంది? ఏం జరిగింది? ఏం లేదమ్మా. మీరేదో నా దగ్గర దాస్తున్నారు. అది చాలా క్లియర్ గా మీ మొహాలు చూస్తేనే నాకు తెలిసిపోతుంది. దొంగ మొహాలు. ముందు చెప్పు, ఏంటి?
పూరి పెళ్ళి ఆ, పూరి పెళ్లి ముహూర్తాలు పెట్టాం చేయబోతున్నాం. ఏ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళడానికి ఏడుస్తుందా ఇది? ఏంటంట దీని ప్రాబ్లం? పెళ్లి చూపుల దగ్గర నుంచి ఓ అని ఇది చేస్తుంది. నిశ్చితార్థం అయిపోయింది, ఇప్పుడు పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నాం కదా, ఇంకా దీని బుర్రకెక్కలేదా ఏమి? మన పరిస్థితులు తెలియలేదా? ఆ కుర్రాడికేమైనా కన్నొంకరా కాలొంకరా? మనిషి మంచోడు అందగాడు, కట్నం కూడా కోరుకోవట్లేదు. చాలా సున్నితమైన మనిషి, మంచి కుటుంబం. ఇంతకంటే ఏం కావాలి? ఆ? అసలు ఏం వంక పెట్టుకుని పిల్లి ఏడుస్తుంది ఇప్పుడు? చిచ్చి, వాళ్ళ గురించి కాదమ్మా. మరి అంటే పూరి ఏం లేదమ్మా, ఏం లేదు. చూడండి, మీరు మేము పెళ్లికి ఎంత కష్టపడతామో, డబ్బుల గురించి ఇబ్బంది పడతామేమో, అప్పుల పాలైపోతామేమోనని మీ పెళ్లిళ్ళ తర్వాత మా జీవితాలు ఏమైపోతాయో ఏమోననేసి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి ఇంతకు ముందు పెళ్లిళ్ళు చెడగొట్టినట్టు ఇప్పుడేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మేం ప్రాణాలతో ఉండని చెప్తున్నాను. అర్థమైందా? ఇది మన బాధ్యత మాత్రమే కాదు, మన పరువు. నిశ్చితార్థమైన పెళ్లి జరగకపోతే నేను మీ అప్ప చచ్చినట్టే లెక్క. అర్థం అవుతుందా? ఇందాక ఆవిడ ఏ లోకానుంటుందో కనకరత్నం నాకు అర్థం కావట్లేదు. ఆవిడంత పొగరబోతూ ఎవరూ లేరనుకున్నాం. ఇప్పుడు ఎక్కడలేని మంచితనం కురిపిస్తోంది. మళ్ళీ పిలిచి పెళ్లికేమైనా డబ్బులు అవసరం అనుకుంటే అడగండి, చెయ్యండి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చెయ్యండి అంటుంది. ఆవిడకంత ఉత్సాహం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మనకి అప్పుగా అవసరం, కానీ ఆవిడ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో మరి. నీకేమైనా తెలుసా గీదా? నాకేం తెలీదమ్మా. సర్లే, ఈ పెళ్ళవని ఆ తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మనకేం ఊరికే ఇవ్వట్లేదు కదా, వడ్డీ తీసుకునే ఇస్తుంది అప్పు. ఆవిడే చెప్పింది అవసరమైతే ఇస్తాను అని. మనం ఏమన్నా అడుక్కుంటున్నావా ఆవిడ దగ్గర అప్పుకి? కాకపోతే మనిషి తేడా. ఈ నిమిషాన్ని ఇలా ఉంది, రేపెలా ఉంటుందో తెలీదు. పెళ్ళయ్యేలోపు ఎంతెంత వింతగా ప్రవర్తిస్తుందో చూసుకుని పెళ్లి తర్వాత అడుగుతాను. మీరేంటే బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉన్నారు? ఏం లేదమ్మా. సరే, ఆ జిడ్డు మొహాలు కడుక్కొని రిలాక్స్ అయి పడుకోండి. నాకింకా కొన్ని పనులున్నాయి. నిర్మలక్క పిలిచింది, నేను వెళ్ళొస్తాను. సరేనా? ఇందాక నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఫోన్ కలవట్లేదు. నా ఫోన్కి లోపల సరిగ్గా సిగ్నల్స్ లేవు, నెట్వర్క్ ప్రాబ్లం. సరే చెప్పు, యాండవు నువ్వు? ఇప్పుడు మన ఇద్దరం కలవాలి. నేను కలిసి మాట్లాడే పనుంది. నువ్వు మాత్రమే కాదు, మామ, తిరుపతి, బాలాజీ అందరూ రండి. అమ్మా, అందరినీ రమ్మంటుంది ఏంటి? ఏదో పెద్ద విశేషమే. ఏంది గీత, మన ఇద్దరమే ఏదో ప్రైవసీగా మాట్లాడుకుందాం అనుకుంటే నువ్వు మా అన్నదమ్ముల్ని నాయన్ని కూడా రమ్మంటున్నావు. దేనికి? రా, ఒక విషయం మాట్లాడాలి. ఏందబ్బా, నాతో చెప్పొచ్చు కదా, అందరూ ఎందుకా? దయచేసి అందరినీ తీసుకురా, చాలా ముఖ్యమైన విషయం. సరే వస్తున్నాం. యాడికి రావాలి? ఇంటి బయట కార్లు పార్క్ చేసి ఉంటాయి కదా, అక్కడికి రండి. అక్కడైతే జనాలెవరూ ఉండరు. సరే సరే వస్తున్నాం. ఒక్క
ఒక 5 నిమిషాలు ఆగిరండి. అమ్మని, ఈ పెళ్ళేదో పెద్ద ప్లానే వేసింది. వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఒకే బ్యాచ్ కింద దొంగల ముఠారా తయారయ్యారు. వీళ్ళు ఈ పెళ్లి విషయంలో ఏదో చేయబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఈ ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. ఈ విషయాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. కనకరత్నాన్ని తీసుకొస్తా.